హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను బీట్రూట్, పొటాటో, క్యారెట్ కర్రీ రెడీ చేసుకోబోతున్నాను. 2 బీట్రూట్, 4 క్యారెట్, 3 పొటాటో కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పొటాటోని మాత్రం కట్ చేసుకోవద్దు, ఎందుకంటే అది ముందు కట్ చేయడం వల్ల దాని పీసెస్ నల్లగా అవుతాయి. సో మనం కర్రీలో వేసుకునేటప్పుడే కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని వాటిని కూడా కలుపుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, హెల్దీ కూడా కాబట్టి ఒకసారి ట్రై చేయండి. తర్వాత బీట్రూట్ వేసేసుకుందాం. బీట్రూట్ కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. క్యాప్ పెట్టేసి మగ్గనిచ్చాక నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకుందాం. ఇవి బాగా ఆయిల్లో వేగితే బాగుంటుంది. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్, కలుపుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టేసుకుందాం, బాగా మగ్గిపోతుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నిటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మగ్గనిచ్చాక బాగా ఉడికిపోయింది. కారం వేసేసుకుందాం. 1 స్పూన్ సరిపోతుంది. నేను చపాతీలోకి చేస్తున్నా కాబట్టి మరీ ఎక్కువ కారమైనా బాగోదు. రైస్లోకి కావాలంటే మీ ఇష్టం, మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు కారం. మూత పెట్టాలి కారం ఉడికే వరకు. ఉడికిపోయింది చూడండి, అంత కర్రీ అంత దగ్గరికి అయిపోయింది. ధనియా పౌడర్ వేసుకుందాం. బాగా కలుపుకొని రెడీ అయిపోయింది చూడండి. ఇక పక్కకు పెట్టేసుకుందాం. అంతలో చపాతీ వేసుకుందాం. మనం చపాతీ చేసేటప్పుడు 2 అవర్స్ ముందు చపాతీ పిండి నానబెట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు కూడా. నేను మడత రొట్టె చేస్తున్నాను, చూడండి ఎలా చేస్తున్నాను. అలా చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఏ చపాతీ చేసినా ఒక 2 అవర్స్ ముందు మనం పిండి కలిపి పెట్టుకుంటే ఎంత బాగుంటాయో అసలు. చాలా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు. చూడండి ఎలా వస్తుందో, పొంగిపోతుంది. మడత రొట్టెనే కాకుండా నార్మల్గా చేసుకున్న పొంగుతాయి చూడండి. ఒకసారి అలా కూడా చేశాను. ముందు మనం పిండి కలిపి పెట్టుకుంటే చాలు, మడత రొట్టెనే చేయాలని ఏం లేదు.
మనం మార్నింగ్ టిఫిన్కి అంత టైం కూడా ఉండదు, మడత రొట్టె చేసే అంత టైం. అందుకే లేవగానే పిండి కలిపి పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. ఇది కూడా చూడండి ఎలా పొంగుతుందో. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. రెడీ అయిపోయినాయి. మా చిన్నోనికి ఈరోజు స్నాక్స్ కూడా చపాతీనే కావాలన్నాడు. సో అందుకే కర్రీ వేసి స్ప్రెడ్ చేసి రోల్ చేసేస్తాం. రోల్ చేసేసి బాక్స్లో పెట్టేస్తాను. టిఫిన్ కూడా తనకు చపాతీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.